నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు వైసీపీ నేతల ఇంటిపై దాడులు చేసిన తెలుగుదేశం గూండాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతలు. ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటున్నది. ఏవీ కాంప్లెక్స్ గోడను కూల్చేసిన ఘటనతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 272 అర్జీలు స్వీకరణ. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్న జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్. మార్చి నెల 2వ తేదీ నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు. మార్చి 16వ తేదీ నుండి ఇంటర్ పరీక్షల నిర్వహణ. డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఐ డిమాండ్. మేఘల వినోద్ కుమార్ మృతదేహాన్ని అప్పచెప్పాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన సిపిఎం నేతలు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లదే తప్పు అని సిబిఐ సిట్ సాక్షిగా బహిర్గతం కావడంతో రాష్ట్ర ప్రజలకు అసత్యం చెప్పామన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును రెచ్చగొట్టి కర్రలతో, రాళ్లతో, గుడ్లతో ఇంటిపై దాడులు చేసి, అలాగే వైసీపీ నేతల ఇళ్లను తగులబెట్టి వారి కార్లను కాల్చివేసి బీతావహ వాతావరణాన్ని తెలుగుదేశం కార్యకర్తలు సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దాడులను ఖండిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కార రవికుమార్, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, కౌన్సిలర్లు సాదిక్ బాషా, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, నంద్యాల వైసీపీ విభాగం సభ్యురాలు హుసేనమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నిర్దేశం మేరకు నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన తెలుగుదేశం గూండాలపై, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై, జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి తగులబెట్టిన బీతావహానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. మనమందరము చూస్తా ఉన్నాము గత 4-5 రోజులుగా ఏమి జరుగుతోంది రాష్ట్రంలో, రాష్ట్రాన్ని ఏ వైపు పయనింపజేస్తూ ఉన్నారు అనేది ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. ప్రధానంగా తిరుపతి లడ్డూలో ఏ పంది కొవ్వు కలవలేదని చెప్పేసి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఒక సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టుగా తయారైందని చెప్పేసి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కింద
చేసుకుంటూ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాము. వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం ఏ వైపు పయనింపజేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అనేది మనకు అర్థమవుతా ఉంది. దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు విషయంలో పందికొవ్వు కలిసింది అని చెప్పేసి ప్రచారం చేయడం, ఆయన నోటార చెప్పడం మనమందరం విన్నాం. ఈరోజు అన్ని సర్వేలు, ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ సర్వేలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము క్లియర్ గా దీంట్లో ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి సర్వే ఇచ్చిన తర్వాత అతను ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పని చెప్పేసి ఒప్పుకోవాల్సింది పోయి దానికి వంత పాడుతూ ఇష్టం వచ్చిన రీతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోవడం జరిగింది. ఒక బ్యానర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో పెట్టి మళ్ళీ అపహాస్యం చేసి చేశారు. ఇది బాధ్యతాయుతంగా చేసింది కాదు, బాధ్యత రాహిత్యము. ఈ రకంగా ప్రజలు తప్పుగా పెట్టడం తప్పు. ఇది వాళ్లకు వాళ్ళు తీసేయాలని చెప్పేసి చెప్పినందుకు అక్కడ టీడీపీ గుండాలు కర్రలు, రాళ్లు తీసుకొని అక్కడ నిలబడి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ అయిపోయిన తర్వాత బయటికి వస్తా ఉంటే ఇష్టం వచ్చిన రైతులు తిడుతూ సభ్య సమాజం తలదించుకునే రకంగా ఒక స్త్రీ, ఒక ఆడామె కూడా ఆ పదాలైతే నాకు చెప్పబుద్ధి కావడం లేదు, లా డాష్ కొడక అనుకుంటూ తిట్టడము. ఎదుటి వ్యక్తికి ఆ రకంగా తిడితే ఆటోమేటిక్ గా ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఆయన ఆవేశంలో ఆయన చెప్పడము, దాన్ని అవాకులు చెవాకులు చేసి చేయడము. మళ్ళీ అంబటి రాంబాబు ఎంత విఘ్నత కలిగిన వ్యక్తి అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. స్లర్లో అన్నాను, నేను నాకు ఎదురుగా వాళ్ళు రెచ్చగొట్టేందుకు అన్నాను, నేను బాధపడతా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు ఆయన మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి ఈ తెలుగుదేశం గుండాలు భీతావరవాతం క్రియేట్ చేసి ఇంటిని ధ్వంసం చేసి కాల్చి, ఆయన ఒక్కనే కాదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని కాల్చి జోగి రమేష్ గారి ఇంటి మీద పోయి ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేయాలనుకుంటా ఉన్నారు? మీరు పాలస్తీనాతో పోల్చాలనుకుంటా ఉన్నారా? మీ గుండాగిరికి అదుపు అనేది లేదా? ఎంతవరకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టేషన్కి ఇవ్వడం జరిగింది. మాకిప్పటికీ భారత రాజ్యాంగం మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. దయచేసి మీరు బాధితులకు అండగా ఉండండి, తప్పుడు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున కోర్టు ఇలాంటి జంతు కొవ్వులు ఏవి లేవు అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి దుష్కార్యానికి సిగ్గుపడేది పోయి ప్రజలకు క్షమాపణ చెప్పుకునేది పోనిచ్చి ఈరోజు గుంటూరులో మహాపాపం నిజం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేసి ఆ ఫ్లెక్సీ మీద వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అదేవిధంగా జగన్ గారి ఫోటో వేసి అపహాస్యం చేయడం అనేటువంటిది ఇది సమంజసమేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సో ఇలాంటి దుష్కార్యాలు మీరు ఎన్ని చేసుకుంటూ వెళ్తారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ముస్లిం అయి ఉండి నేను కూడా ఎంతో ఇష్టంగా ఆరగించేటువంటి తిరుపతి లడ్డూను ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను చేస్తూ ఇంకెంతకాలం ఈ ప్రభుత్వాన్ని మీరు నడపాలనుకుంటున్నారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విషయాలను అడిగినందుకు గాను ఈ ఫ్లెక్సీని చింపేయాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు అడిగితే అక్కడికి వచ్చినటువంటి ఆల్రెడీ ప్లాన్డ్ గా వచ్చినటువంటి ఈ పచ్చ నేతలు, కార్యకర్తలు అతన్ని చంపడానికి వెళ్ళి దుర్భాషలు ఆడితే దానికి ప్రతిగా మాటకు మాటగా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడినాడు అని చెప్పేసి పాత్రికేయులంతా కూడా, ఆ పచ్చ మీడియా అంతా కూడా అతని మీద ఈ రోజు అతన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసి 2 ఏళ్లు శిక్ష పడుతుంది, 2 ఏళ్లు శిక్ష పడుతుంది అంటున్నారే. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎంతమంది తిట్టలేదు? ఆ పట్టాభి గారు అయితే బోసడికే అని చెప్పి తిట్టారు. ఆ రోజు మేమేమన్నా అన్నామా?
అదేవిధంగా అనితమ్మ గారితో మొన్న ఏమంటారు, భారతిని భారతమ్మ అంటాము, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని అంటాము, అంటే వాళ్ళ నాన్న మీకు ఏమవుతాడని చెప్పేసి మాట్లాడతారు. మరి వాటి మీద వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ రోజు ఈ విధంగా మీరు కక్ష కట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్లకు మీరు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి అవి మీరు నెరవేర్చలేక ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రోజు రెడ్ బుక్ కి రాజ్యానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈ రోజు 1 టౌన్ సిఏ గారికి కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, నిన్నటి రోజున అంబంటి రాంబాబు గారి మీద హత్యాయత్న ప్రయత్నం టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో హత్యాయత్నం చేయడం జరిగింది. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు 1 టౌన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు గుంటూరులో ఒక ఫ్లెక్సీ విషయంలో ఈ గొడవ జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు మీద కల్తీ జరిగిందని చెప్పి గత కొన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లడ్డు మీద రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. కానీ దాన్ని నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్ళి మరి కల్తీ జరగలేదు అని చెప్పి దీని మీద పూర్తి స్థాయికి విచారణ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే క్లీన్ చీట్ గాని రావడం జరిగింది. దానికి క్లీన్ చీట్ రావడం మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టి ముఖ్యమంత్రి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ అంబంటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తొలగించ వెంటనే టీడీపీ గుండాలందరూ ఆయన మీద దాడి చేయడము, ఎలా అంటే చేయడం జరిగింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటూ మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రాంబాబు గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి ఈ రోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే అంబంటి రాంబాబు గారి మీద హత్యాయత్నం చేశారో టీడీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. గాంధీ చౌక్ సెంటర్ లో ఒక ఫ్లెక్సీని వేశారు. అక్కడ ఏంటంటే లడ్డూలో జంతు కొవ్వు ఉంది అని అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలు, అందరి ఫోటోలు వేసి దాంట్లో ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఫ్లెక్సీ ఉంది. కాబట్టి ఇలా సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ రావడం వలన ఆ ఫ్లెక్సీని తీసివేయవలసిందిగా రాంబాబు గారు కోరడమైంది. కానీ అంతా ఆయన విన్నవించినా కూడా వినకుండా ఫ్లెక్సీని తీసేయకుండా రాడ్లతో అయితేనేమి, పెట్రోల్ బాంబులతో అయితేనేమి, కర్రలతో, రాళ్లతో అంతా దాడి చేయడం జరిగింది. మనము ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే రౌడీ షీటర్లు, గంజాయి షీటర్ల ప్రభుత్వంలో ఉన్నామా అని ఉన్నామా అనేది మనం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఆళ్లగడ్డ పాత బస్టాండ్ వద్ద ఉన్న ఏవి కాంప్లెక్స్ కు సంబంధించిన గోడ అడ్డుగా ఉన్నదని ఆక్రమించారంటూ ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు ప్రొక్లైన్తో కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే విషయం తెలుసుకున్న ఏవి సుబ్బారెడ్డిని డీఎస్పీ ప్రమోద్ నిలువరించేందుకు ప్రయత్నించాడు. తనకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూలుస్తారని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ గురించి ఆళ్లగడ్డ అంతా తెలుసని, చికెన్ దగ్గర నుండి శిల్పకళా వేదిక వరకు కమిషన్లను ఎంత వసూలు చేస్తుందో తెలుసన్నారు ఏవి సుబ్బారెడ్డి. కేవలం పార్టీ పరువు పోతుందని ఆగానని, పార్టీ అధినాయకులతో సంప్రదించి అఖిలప్రియ చిట్టా విప్పుతానని హెచ్చరించారు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేదా ప్రజా రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం వస్తుందని, ఏవి సుబ్బారెడ్డి అంటే ఏంటో అఖిలప్రియ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను, ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు చెప్పారని, తన వద్ద డాక్యుమెంట్ ఉందని ఎమ్మెల్యే మరియు ఆమె తమ్ముడు నిలబడి కాంప్లెక్స్ కూడా పడగొట్టించడం అనేది చాలా దారుణమైన విషయమని ఏవి సుబ్బారెడ్డి అన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుణ్ణి, నన్నే ఇలా చేస్తే ఎంతో మంది ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
ఆమె చరిత్ర చెబితే చికెన్ కాన్ నుంచి, బిచ్చగళ్ళ కాన్ నుంచి, కళామందిరం కాన్ నుండి ఏ దాంట్లో డబ్బులు తీసుకోలేదో అంతా తెలుసని పార్టీ పెద్దలతో సంప్రదించి చరిత్ర విప్పుతానని ఆగ్రహించారు. దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడబడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద కీడుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తాడు. మేము తమాషా ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్నిండి నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాలని అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమో ఒకసారి చూపిస్తా. ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో డిఈఓ జనార్దన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షల తేదీలను, ఏర్పాట్లను వెల్లడించారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కి మరియు 10th క్లాస్ కి సంబంధించి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఓపెన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అట్లాగే మార్చి 16వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకు నంద్యాల జిల్లాలో మొత్తం 5 సెంటర్లు ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ ఓపెన్ స్కూల్స్ జరుగుతాయి. అందులో డోన్లో 2 సెంటర్లు, ఆత్మకూరులో 2 సెంటర్లు మరియు మన నంద్యాలలో 1 సెంటర్ జరుగుతుంది. డోన్లో గర్ల్స్ హై స్కూల్ లోనే 2 సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆత్మకూరులో గవర్నమెంట్ హై స్కూల్ 1 సెంటరు, జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ 1 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతాయి. ఇక్కడ మాత్రము నంద్యాలలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బస్టాండ్ దగ్గర ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ కు సక్రమంగా జరగడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రాన్స్కో మరియు ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లతో చర్చించడం జరిగింది. వాళ్లకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎగ్జామ్స్ సక్రమంగా జరగడానికి అన్ని డిపార్ట్మెంట్ తో కలిసి కోఆర్డినేషన్ తో ఈ ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంను పూర్తిగా విస్మరించిందని సిపిఎం నేతలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకటలింగం, పట్టణ కమిటీ సభ్యులు జేలాన్ విమర్శించారు. 3,600 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు పెంచాలని, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వీడి ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అన్ని రకాల వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం డిఆర్ఓ రాము నాయక్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులతో పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపుగా 3,600 కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉండడం వలన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశ్రీని తీసుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే దాదాపుగా మన జిల్లాలోనే 120 కోట్లకు పైగా పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ లో బిల్లులు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము. ఆసుపత్రులు కూడా కోట్ల రూపాయలు పరికరాలు వెచ్చించి మేము ప్రజలకు సేవ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ లో నిధులు ఉంచడం ద్వారా ఆసుపత్రులు కూడా నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రీతిలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఇబ్బంది వలన డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటము ఆడడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ పెండింగ్ లో ఉన్నటువంటి 3,600 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి నిధులు పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే నియమించాలి. ఖాళీ పోస్టులు వందలాదిగా ఉన్నాయి. అదేవిధంగా బెడ్లు కూడా సరిపోవడం లేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నంద్యాల పట్టణ కమిటీ తరఫున కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ప్రధాన ఉద్దేశం ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, మరి అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా నిపుణులను, గుండె వైద్యం ఇటువంటి నిపుణులందరినీ కూడా భర్తీ చేసి ఆరోగ్యశ్రీ సేవలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కువ చేస్తే ప్రైవేట్ వాళ్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటళ్ల మీద శ్రద్ధ పెట్టదు, ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లకు పోతే ఆరోగ్యశ్రీ సేవలకు డబ్బులు రావడం లేదు, మీరు చేత్తో కట్టండి అని చెప్పేసి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈరోజు కట్టుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉంది. మరి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ ద్వారా ప్రజలకు సేవలు చేస్తామంటూ ఈరోజు ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటయ్యేటటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వడం లేదు. మళ్ళీ పీపీపీ పద్ధతిలో బాగా సేవలు అందుతాయని చెప్పేసి ఈ కాలేజీలను ప్రైవేట్ చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి ఈ కాలేజీని ప్రభుత్వమే నడపాలా. ఈ కాలేజీలో అన్నిట్లో కూడా స్పెషలిస్టులు, డాక్టర్లు, ప్రతి రోగానికి ఒక స్పెషలిస్ట్ ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అటువంటి డాక్టర్లందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటళ్లలో భర్తీ చేస్తే ప్రైవేట్ హాస్పిటళ్లకు ప్రజలు, పేదవాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే పెండింగ్ ఉందో అది పూర్తి చేయాలని, అట్లే ప్రభుత్వ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా కోరుతా ఉన్నాం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పారవశ్యంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని, మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, జిల్లా కలెక్టర్ కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు,
ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం ఆత్మకూరు డిఎఫ్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండల సిపిఐ కార్యదర్శి నారాయణ, తిమ్మాపురం గ్రామ కార్యదర్శి సురేష్లపై డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ సురేంద్ర, కానిస్టేబుల్ నాగరాజు, సీతారామయ్యలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ నంద్యాల జిల్లా సమితి పిలుపు మేరకు పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటియుసి జిల్లా నాయకులు మురళీధర్, ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు మాబాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపైన మేము అధికారులకు విన్నవిస్తాం. అది ఎంతవరకు సబబు అనేది ప్రభుత్వాధికారులు కూడా విచారించాలా. విచారించి మేమేద తప్పు చేసింటే మా పైన మీరు ఆరోపణ చేయాలా, కేసులు పెట్టాలా. కానీ అవన్నీ ఏం చేసుకోకుండా ఒక దుర్మార్గంగా ఈ అధికార పార్టీ తెలుగుదేశం పచ్చ చొక్కా వేసుకున్న డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా దుర్మార్గంగా పార్టీ నాయకులపై, ప్రశ్నించే నాయకులపై దాడులతో లాఠీలతో చావబాదడము ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా ఎస్పీ గారు అక్కడున్న డోన్ సిఐ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని, అందులో భాగంగానే ఎస్ఐ కానిస్టేబుల్ నారాయణ అదేవిధంగా వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఐ పార్టీ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా 272 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారన్నారు. నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మేఘల వినోద్ కుమార్ అనే యువకుణ్ణి కొందరు స్థానికంగా ఉన్న యువకులు ఫంక్షన్ కని తీసుకుని వెళ్లారని, అయితే ఇంతవరకు తమ కుమారుని ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే పోలీసులు ఇంతవరకు తమ కుమారుని ఆచూకీ గాని మృతదేహాన్ని గాని అప్పచెప్పలేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు దళిత సంఘాల నేతలతో కలిసి నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుమారుని మృతదేహాన్ని అప్పజెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడివేముల మండల కేంద్రంలోని బాలపేటలో ఉన్నటువంటి మేఘల వినోద్ కుమార్ ను మిస్ అయినారని చెప్పేసి గడివేముల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే మరి వాళ్ళు విచారణ చేయడంలో జాప్యం జరగడంతో కనీసం 6 నెలలు, ఈ రోజుతో 7 నెలలు దాదాపు కావస్తుంది. ఇంతవరకు కనీసం పట్టుకున్నారు నిందితులను, వాళ్ళని రిమాండ్కు పంపినారు. శవాన్ని ఎక్కడుందో చూపించడం లేదు. ఇది మామూలుగా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు వినోద్ కుమార్, విద్యార్థి అతను. అయితే మరి ఆ పిల్లోడిని ఇంతవరకు కనీసం శవాన్ని అప్పచెప్తే మరి ఆ శవాన్ని తీసుకొని వాళ్ళు కర్మకాండాలు చేసుకొని బరువు దించుకోవడానికి వీలవుతుంది. అలాగే నిందితులకు కూడా శిక్ష పడడానికి మరి కనీసం శవం దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి ఏ విధంగా చంపినారు, ఎలా చంపినారు అనే విషయాలను మరి కోర్టుకు అప్పచెప్తే గాని వాళ్ళకు శిక్ష పడడానికి అవకాశం లేదు. కనుక పోలీసులు వెనకబడే వాళ్ళను మరి ఆ శవాన్ని తీసుకొచ్చి మరి అప్పచెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసి వెనకబడే తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఈ బాధ్యత పోలీసులు తీసుకోకుండా ఇంతవరకు శవాన్ని దొరికించకుండా ఒక రకంగా నిందితులకు వాళ్ళని కాపాడడానికే ప్రయత్నం జరుగుతుందని మేము అనుమానిస్తున్నాం. కనుక వెంటనే శవాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే గడివేముల మండల కేంద్రమైనటువంటి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు
ధర్నా చేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ నంద్యాల జిల్లా ఎస్పీ గారికి కూడా మేము తల్లిదండ్రుల తరపు నుంచి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు మరి న్యాయం జరగలేదు కనుకనే జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకనే హత్య కావించబడిన మేఘల వినోద్ కుమార్ శవాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతుంటాం ప్రజా సంఘాలుగా. నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటున్నాను. సార్ మాకు ఇంతవరకు న్యాయం ఎవరు చేయలేదు సార్. నా కొడుకు చనిపోయి 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు పోలీసు చుట్టూరు ఇంటికా నుంచి 3 కిలోమీటర్లు సార్ స్టేషన్కు నా ఇంటికి. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 3 పూట తిరిగి ఎస్ఐ ఇంతవరకు పట్టించుకోలేదు సార్ మా గురించి. నేను స్టేషన్ దగ్గర పెట్టి నీకు మెంటల్ వేసింది, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పాడు సార్. నన్ను వాళ్ళు నిర్దోషులు పట్టుకొచ్చే నా ఉద్యోగం పోవాలన్నాడు సార్ వీళ్ళు. పోలీస్ సార్, ఎస్ఐ సార్ హత్య చేశారు సార్. కొడుకుని చంపారు సార్. ఇట్లా బండి తోలుకపోయి బైక్ ఒక సైడ్ వేసి మనిషి తోలుకొని పన్నెం సైడ్ తీసుకొని చంపేశారు సార్. చంపేసి దేనికి ఏంటికో సార్ మాకు తెలుసు సార్. అది ఇంకా సార్ ముగ్గురు మోపిలోళ్ళు సార్, ఒక ఆడపడిచి సార్. ఫంక్షన్ కానీ తోలుకపోయినారు సార్. అంతే సార్. ఇంకా అదే మాకు తెలిసింది సార్. ఆగస్టు 31 సార్ 8:30కు ఆదివారం నైటు. మేఘల ఈరోజు మేఘల శాంతి మేఘలరాజు యొక్క కుమారుడు హత్య చేయించబడ్డాడు. హత్యకు గల కారణాలు ఏదంటే, ఒక అమ్మాయి 3 అబ్బాయిలు కలిసి 4 ఈ పిల్లోని పిలిపించి హత్య చేసి ఆ హత్యను కేసు క్యాన్లో వేశారని చెప్పి డిపార్ట్మెంట్కు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ కేసును పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత SC ST అట్రాసిటీ కూడా యాడ్ చేసి మీ పిల్లవానికి మేము న్యాయం చేస్తామని డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు మేము ఈ ధర్నా చేస్తున్నామంటే, మా పిల్లోడిని కేసు కాలంలో హత్య చేసి వాళ్ళు వేశారని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో కానీ హత్య చేయించబడ్డ ఆ పిల్లోడిని చంపామని చెప్పిన వాళ్ళు చెప్పారు. వాళ్ళ సబ్జెక్టులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు మా పిల్లోడు గత 6 నెలల క్రితం హత్య గావించబడ్డాడు. ఈ రోజు కూడా మరి మా పిల్లోని శవాన్ని ఎవరే కానీ అధికారులు కానీ మరి మాకు సహకరించకుండా శవాన్ని అప్పచెప్పకుండా ఈ రోజు కూడా చూస్తున్నారు. అయితే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తెలియకుండా ఆ రిజర్వాయర్కు సంబంధించిన అవుకు రిజర్వాయర్ల మున్సిపాలిటీకి తెలియకుండా ఒక శవాన్ని ఎవరు మాయం చేయలేరు. ఎందుకంటే మున్సిపాలిటీ పోలీసుల ప్రమేయం లేకుండా ఎవరు పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా శవాన్ని ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేదు. మా డౌటు, మా పిల్లవాని శవాన్ని నీటిలో ఉండగానే తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో పూడ్చింటారేమని మాకు డౌటులు, అనుమానాలు ఉన్నాయి. కనుక మా పిల్లోడు హత్య గావించబడ్డ వినోద్ కుమార్ని దయచేసి అధికారులు వెంట మీరు మా పిల్లోని యొక్క శవాన్ని మాకు అప్పచెప్తే మేము ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో మా మాల జాతి యొక్క కార్యక్రమం ఎలా చేసుకోవాలో చేసుకుంటామో వాళ్లకు దయచేసి పిల్లోని యొక్క శవాన్ని అప్పచెప్పించమని SP గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, CA గారికి కానీ, MRO గారు కానీ నేను ప్రత్యేకంగా మాలమానాడు స్టేట్ సెక్రటరీగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు వైసీపీ నేతల ఇంటిపై దాడులు చేసిన తెలుగుదేశం గూండాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతలు. ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటున్నది. ఏవీ కాంప్లెక్స్ గోడను కూల్చివేసిన ఘటనతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 272 అర్జీలు స్వీకరణ. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్న జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్. మార్చి నెల 2వ తేదీ నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు. మార్చి 16వ తేదీ నుండి ఇంటర్ పరీక్షల నిర్వహణ. డోన్ పట్టణ CI ఇంతియాజ్ భాషపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని CPI డిమాండ్.
విగ్రహాన్ని అప్పచెప్పాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన సిపిఎం నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.